అండ్ సార్ ఇది ఎక్కువగా రైనీ సీజన్లో వినిపించే పేరు ఒకప్పుడు చికెన్ గున్యా, ఇప్పుడు డెంగ్యూ. మళ్ళీ దాన్ని రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్కువగా చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. అసలు డెంగ్యూ అంటే ఏంటి? డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా వస్తుంది ఫీవర్? మా డెంగ్యూ అనేది చికెన్ గున్యా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ ఇవన్నీ కూడా ఏజిస్ ఈజిప్టే అనే మస్కిటో ద్వారా వస్తుంది. జైకా వైరస్ ఇవన్నీ కూడా వైరస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు డెంగ్యూలో మనం 4 వెరైటీస్ ఆఫ్ చూస్తాం. ఇప్పుడు ముంబైలో చికెన్ గున్యా నడుస్తుంది, డెంగ్యూ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ మనం చికెన్ గున్యా చూస్తాం, డెంగ్యూ చూస్తాం. విపరీతంగా కేసెస్ అనేది మనకి ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం అనేది స్టార్టింగ్లో చాలా వర్షాలు పడుతుంటాయి. ఫాస్ట్గా టక పడి అన్నీ ఫిల్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. ఈ ఫ్రెష్ వాటర్లో ఇది గ్రో అవుతుంది. ఫ్రెష్ వాటర్ అంటే మురికి నీళ్ళలో కాకుండా మంచి నీళ్ళలోనే ఇది పెరుగుతుంటాయి. సో ఈ దోమలు ఏవైతే ఉన్నాయి, ఏజిస్ ఈజిప్ట్ అనే దోమ చాలా మంచిది. అంటే మంచిది అంటే దాని పాపం తెలియదు, దాంట్లో వైరస్ లేదు. ఆ వాటర్లో, కూలర్లో కానీ, టైర్లలో కానీ, కుండల్లో కానీ వీటిలలో పెరుగుతూ ఉంటాయి. అంటే దాంట్లో గ్రోత్ అనేది పిల్లలు కావడం, అవన్నీ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎక్కడైనా పాజిటివ్ పర్సన్ ఎవరైనా ఉంటే లింక్ అయిన పర్సన్, అందుకోసం దోమ మంచిదన్నా నేను. దోమ చాలా మంచిది, అది దాంతో ప్రాబ్లం లేదు. దానికి పాపం ఆకలేసినప్పుడు ఒక మనిషిని బ్లడ్ రూపంలో ఫీడ్ చేయాలి ఎవరే కానీ. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నాకు డెంగ్యూ లేదండి, 1, 2, 3, 4 వెరైటీస్ ఉంటాయి. 4 వెరైటీస్లో నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నన్ను దోమ వచ్చి కుట్టిందంటే ప్రశాంతంగా నా బ్లడ్ చిన్న కొంచెం 1 ml అంత 1/2 ml తాగుతుంది, పోతుంది. దానికి వైరస్ రాదు, నాకు వైరస్ రాదు. అంటే ఆ మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్స్ ఏమైనా చెప్తారా? లేదు, మ్యాచింగ్ దెర్ ఇస్ నో మ్యాచింగ్ బ్లడ్ గ్రూప్స్. బట్ ఇఫ్ ఎనీ పాజిటివ్ కేస్ రౌండ్ ది క్లాక్ మనకి డెంగ్యూ కేసెస్ వస్తుంటాయి. మొత్తం సంవత్సరం మొత్తంలో ఈ డెంగ్యూ అనేది ఉంటుంది. సో ఈ డెంగ్యూకి ఈ వైరస్ ఏదైతే ఉందో, ఏదైనా మనిషిలో కొన్ని కోట్ల వైరస్ ఉంటుంది. ఇమాజిన్ దట్ ఒక్క మనిషిలో 100 కోట్లు ఉండొచ్చు. 100 కోట్ల వైరస్. మనిషి ఆకారం పెద్ద, అవన్నీ బ్లడ్ అనేది దాంట్లో. సో ఈ దోమ అనేది ఏంటంటే చిన్నది, అది ఎంత తాగినా 0.25 ml ఎంత చిన్న ఉంటుంది. ఆ ml ఆఫ్ బ్లడ్ ఆ మనిషి నుంచి డ్రా చేసి తాగుతుంది. సేమ్ అదే దోమ ఇంకొక పర్సన్, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఇద్దరు ఇట్లా ఎవరిని కొట్టినా ఇప్పుడు ఆ వైరస్ మీ దాంట్లోకి వెళ్తుంది. ఆ వైరస్ నా దాంట్లో కూడా, నన్ను కొడితే నాకు కూడా వస్తుంది. అంతకన్నా ముందు దానికి దోమకి ఏం లేదు. అంటే మ్యాన్ ఈజ్ ద హోస్ట్ ఇక్కడ, నాట్ దోమ. దోమ అనేది కాదు, పాపం 10-15 రోజులలో చచ్చిపోతుంది అది. బట్ మ్యాన్ ఈజ్ ద హోస్ట్. మ్యాన్ హ్యూమన్ నుంచి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు హ్యూమన్ త్రూ మస్కిటో. సో ఇక్కడ విలన్ ఇస్ అ హ్యూమన్. మనము మనిషిలో ఉన్న వైరస్ని మనము రిమూవ్ చేయలేకపోతున్నాము. అది నేను లాస్ట్లో చెప్తాను, ఉంది దానికి నివారణ ఉంది. బట్ మనం దోమని చంపుతాం. మీరు చూడండి, ఇప్పుడు ప్రతి అధికారి కానీ ప్రతి చోట కానీ దోమల్ని చంపడానికి సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ స్పెండింగ్. దోమని మీ బేసిక్గా స్ప్రే చేయాలి. ఎంతగానో స్ప్రే చేస్తాము. ఒక ఏరియాలో వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి స్ప్రే చేస్తారు. బట్ నాట్ దట్ ఏరియా వేర్ చాలా వ్యాస్ట్. దిస్ వరల్డ్ ఇస్ బిగ్గర్. ఇఫ్ వీ కెన్ ఎరాడికేట్ దట్ వైరస్ ఇన్ ద హ్యూమన్స్, సో దోమలకి ఎటువంటి ప్రమాదం కుట్టినా ఏం కాదు.